ఫ్రెండ్స్, నేను మీ దుర్గాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లోని సింపుల్గా చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి. ఈజీగా చేసుకోవచ్చు. వంట రాని వారు కూడా, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇది. ఎవరైనా చేసుకోవచ్చు ఈజీగా. ఈ విధంగా కనుక చేశారంటే తింటే మాత్రం వదలరు, అంత రుచిగా ఉంది ఈ కర్రీ అయితే. మరి చివరి వరకు చూస్తేనే ఇది ఎలా ప్రిపేర్ చేసేది మీకు అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. మరి ఇక్కడ నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగేసి దీన్ని పక్కన పెట్టాము. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకొచ్చాము. ఇవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి అది కొంచెం వేడైనాక ఆయిల్ వేసాను. 5 పావులు అయితే ఆయిల్ వేసాను. అది కొంచెం వేడైన తర్వాత మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. మరి ఇక్కడ ఒక 2-3 ఉల్లిపాయలు మీడియం సైజు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసాను. అలాగే 4-5 పచ్చిమిర్చి కూడా నిలువుగా చీల్చి వేసాము. అలా వేసుకోండి. ఈ విధంగా వేసుకుంటే కొంచెం కారం, పచ్చికారం కూడా తగులుతుంది, బాగుంటుంది చికెన్లోకి. ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు త్వరగా మగ్గాలి అంటే మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. ముందుగా అయితే 2 రెబ్బల కరివేపాకు కూడా వేసాను. ఇలా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందాము. అలా కలుపుకున్న తర్వాత సాల్ట్ వేసుకుందామండి, ఎందుకంటే త్వరగా వేగిపోతుంది మనకి ఉల్లిపాయ. ఒక తగినంత వేసాను. ఒక 2-3 స్పూన్లు చిన్న స్పూన్తోనే, చాలకపోతే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. ముందుగా అయితే ఎక్కువ వేసుకోకండి సాల్ట్ అయితే. చూడండి, ఈ విధంగా ఉడికించుకోవాలి. తర్వాత ఒక స్పూన్ పసుపు తీసుకున్నాను. అలా వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం అంతా మెంతు పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసాను. ఈ మెంతు పొడి ప్రతి ఒక్కళ్ళు కూడా కర్రీలో వేసి వండుకోవడానికి ట్రై చేయండి. ఆరోగ్యానికి చాలా మంచిది, ప్రతి ఒక్కరు గమనించండి. అలా తిప్పుకున్న తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా వేస్తున్నాను. 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసాను. అది కూడా పచ్చి వాసన పోయే విధంగా 1 నిమిషం పాటు అలాగా కలిపేద్దాము. ఆ విధంగా ఫ్రై అయిపోతుంది అది కూడా. ఇప్పుడు ఈ 2 నిమిషాల తర్వాత ఇప్పుడు మనం కడిగి పక్కన ఉంచుకున్న చికెన్ అయితే వేసేస్తున్నాను. దీంట్లో మసాలాలు ఏమీ అలా కలుపుకోకుండా డైరెక్ట్గా కడిగిన చికెన్ వేసేసుకుంటున్నాను. ఈ విధంగా వండుకుంటే చాలా బాగుంటుందండి. ఇలాగా మనం రకరకాలుగా చేసుకుంటూ ఉంటాము. అందులో భాగంగా ఇదొకటి ఇలా ప్రిపేర్ చేయండి. ఒకసారి మీరు కూడా చేసుకోండి. ఇలా చేసుకుంటే మాత్రం రుచిగా ఉంటుంది. ముఖ్యంగా బ్యాచిలర్స్, వంట రాని వారు అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ మసాలాలు లేకుండా చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. ఈ విధంగా ఇది అలాగా ఉడికించుకుందాము. చికెన్లో ఉన్న వాటర్ అంతా అలాగ వచ్చేస్తుంది. అదొక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఒక మీడియం సైజ్ దోసకాయ సగం ముక్క తీసుకున్నాను. ఒక 2 టమాటాలు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేశాను. దోసకాయ అయితే దాని పొట్టు తీయకుండా వేస్తేనే చికెన్ అనేది కమ్మగా వస్తుంది. ఈ విషయాన్ని గమనించండి, చాలా బాగుంటుంది. దోసకాయ పొట్టు తీసి వేయకండి. ఒకవేళ పొట్టు ఇష్టం లేని వారు ఉంటే దాన్ని పొట్టు తీసేసి వేసుకోండి. దోసకాయ అలా వేసుకుంటే మాత్రం చాలా కమ్మగా ఉంటుంది. కొంచెం అంతా పుదీనా కూడా వేసాను. అలా వేసుకున్నాక కలుపుకున్నాను. ఒక 5 నిమిషాలు అలా ఉడికిన తర్వాత కారం కూడా వేస్తున్నాను. కారం అయితే మీ టేస్ట్కి తగినట్లు చూసి వేసుకోండి. నేను ఎంత తినగలరో మీకు తెలుస్తుంది కాబట్టి మరి ఈ విధంగా వేసుకోవాలి. ఇది హాఫ్ కేజీ చికెను, ఒక పావు కేజీ, 3/4 కేజీ ఉంటుంది. కారం చూసి వేసుకోండి. 1 స్పూన్ అయితే చికెన్ మసాలా వేసాను. ఆ మసాలా వేసుకున్న తర్వాత కొంచెమే వేసాను. చాలా అంటే చాలా తక్కువ మసాలాలు ఈ కర్రీలోనైతే. మరి అలా అందరికీ కూడా మసాలాలు ఎక్కువ పడవు కాబట్టి తగినంత వేసుకొని కొంచెం కొంచెం వేసుకొని ఇలా వండుకుంటే మాత్రం రుచి మాత్రం అమోఘంగా వచ్చింది. మరి ఇంకో విషయం అయితే అద్భుతమని చెప్పాలి, అంత రుచిగా వచ్చింది. నేనైతే అసలు చాలా ఫిదా అయిపోయాను. మా ఇంట్లో వాళ్ళైతే చాలా బాగుందని చెప్పారు. ఇలా మనం ఎన్ని వేసి ఉడికించుకున్న తర్వాత ఒక 8 నిమిషాలు అట్లా తర్వాత 1 గ్లాసు నీళ్ళు వేసుకుందాము. నేనైతే ముందు హాఫ్ గ్లాస్ వేసాను, మరొక హాఫ్ కూడా పడుతుందని అనిపిస్తుంది. చూసుకొని వేసుకోవాలి వాటర్ అయితే. చూడండి, మొత్తం కలిపి నేను 1 గ్లాస్ వాటర్ వేసాను దీనికి. ఇలాగ ఇదంతా కూడా ఉడకాలి కాబట్టి, మనకి చికెన్ అంతా ఉడకాలి, దోసకాయ ముక్కలు కనుక ఉడకాలి కాబట్టి 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా ఉడికించేసుకోవాలి. ఇలా ఉడికించుకుందాము ఒక 5 నిమిషాలు, 5 నుండి 8 నిమిషాల వరకు. చూడండి, ఇప్పుడు మనకి కర్రీ అయితే ఉడికిపోతుంది. కసూరి మేతి వేసాను, మెంతిపొడి వేసాం కదా, ఆ మెంతిపొడి చూసి కసూరి మేతి వేసుకోండి. మెంతిపొడి వేయని వారు నార్మల్గా వేసుకోండి కసూరి మేతి అయితే. మరి ఈ విధంగా మనం ఉడికించుకుంటున్నాము. ఇప్పుడు ఆయిల్ కూడా పైకి సపరేట్ అవుతుంది, కర్రీ మనకు రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేశాను. అలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము. ఇది చపాతీ, రోటీ, పుల్కా, పూరి, అన్నంలోకి చాలా బాగుంటుంది. ఈ విధంగా కనుక వండుకొని తింటే మాత్రం ఎంత మీరు ఇంకా మాటలు ఉండవండి, అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. మరి ఎలా ఉందో మా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చింది కర్రీ అయితే. ఈ విధంగా ట్రై చేయండి. మన కర్రీ అంతా అయితే రెడీ అయిపోతుంది.
మనం వేసిన వాటర్ కూడా చాలా వరకు ఉడికిపోయింది. చూడండి, ఈ విధంగా ఉడికించుకోవాలి. మనకి ఎంతో గుమగుమలాడే చికెన్ దోసకాయ కర్రీ రెడీ అయిపోయింది. మరి ఈ విధంగా డిష్ అవుట్ చేసుకుందాము. వేరే బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. మరి షిఫ్ట్ చేసుకున్న తర్వాత వీడియోలోకి చూసేద్దాము. చూడండి, ఇలాగా ఒక బౌల్లో షిఫ్ట్ చేసి పెట్టాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా ఉంది అని అంటే చికెన్ చూస్తేనే నోరు ఊరిపోయేంత కమ్మగా కనపడుతుంది. మరి తింటే రుచి కూడా అమోఘంగానే ఉంటుంది, అద్భుతంగానే ఉంటుంది. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉంది మా కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి, రిలేటివ్స్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. భోజన ప్రియులందరికీ నమస్కారాలు. నేను అప్పారావు జబర్దస్త్ ఆర్టిస్ట్. మన ఇంట్లో మంచి మంచి నాన్ వెజిటేరియన్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా? మంచి మంచి వెజిటేరియన్స్ ఐటమ్స్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇంకా స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారో అందరూ స్వీట్స్ ప్రియులందరూ కూడా ఒకే ఒక చిరునామా దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆ పక్కనే ఉన్న ఐకాన్ బెల్ని టచ్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. కాబట్టి ఇదంతా నేను చెప్తున్నది కుమార్ గారు హైదరాబాద్లో ఒక మంచి రూపశిల్పి, అంటే మేకప్ చీఫ్గా ఉంటూ ఎన్నో విజయవంతమైన సినిమాలు పనిచేశారు. వారి ద్వారా భోజన ప్రియులందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేద్దాం, మంచి మంచి వెరైటీ ఆఫ్ స్వీట్స్ పరిచయం చేద్దాం, మంచి మంచి వెజిటేరియన్స్ వంటకాలను పరిచయం చేద్దాం అనే ఉద్దేశంతో సత్సంకల్పంతో వారు స్టార్ట్ చేసినటువంటి దుర్గా కిచెన్స్ మీరందరూ సపోర్ట్ చేసినట్లయితే వారు ఏదైతే అనుకున్నారో అదంతా సఫలీకృతం అవుతుంది. కాబట్టి కుమార్ గారు, ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ. దుర్గా కిచెన్స్ స్టార్ట్ చేసి అందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేసినందుకు నేను కూడా భోజన ప్రియుడిని కాబట్టి ఈ వీడియో నేను ప్రేమపూర్వకంగా చేస్తున్నాను. మీరందరూ దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రోత్సాహం దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్కి చాలా చాలా అవసరం. గుడ్ లక్ సార్.